ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈ వీడియోని ఒకసారి చూడండి. ఆల్రెడీ యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అయింది ఈ వీడియో. రీసెంట్గా జరిగింది మహారాష్ట్ర ఔరంగాబాద్ అనే ప్రాంతంలో. ఒక అబ్బాయి ఒక కొండ చివరి ప్రాంతం నుంచి నేను దూకేస్తాను అని తన తల్లిదండ్రుల్ని బెదిరిస్తున్నాడు. కారణం ఏంటి అని అంటే, తను ఒక ఐఫోన్ కొనుక్కున్నాడు. ఆ ఐఫోన్కి నెల నెల ఈఎంఐ కట్టాలి కాబట్టి ఆ ఈఎంఐ కట్టడానికి డబ్బులు అడిగాడు తన తండ్రిని. తన తండ్రి నేను ఇప్పుడు కట్టలేను, నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళు దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి వారు. అయినా కానీ ఆ అబ్బాయి అసలు మాట అనేది వినలేదు. అక్కడికి చాలామంది, అక్కడ వచ్చినటువంటి చాలామంది ఇంచుమించు 3 గంటలు బ్రతిమలాడారంట. అయినా కానీ అబ్బాయి వినకుండా అలాగ మారం చేస్తూ ఆ చివరనే ఉన్నాడు. చివరికి తన తండ్రి ఏం చేశాడంటే, తన కొడుకుని బయటికి లాగేద్దాం, లేదంటే అక్కడ ఉంటే పడిపోతాడేమో అనే భయంతో తెగువ చేసి తన దగ్గరికి వెళ్ళి లాగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ఆ తండ్రి, ఆ కొడుకు కూడా కింద పడి చచ్చిపోయారు. అక్కడే ఉన్నటువంటి తన తల్లి కూడా ఒకేసారి తన కళ్ళ ముందు తన భర్త, తన కొడుకు చనిపోవడంతో జీర్ణించుకోలేక ఏం చేయాలో తెలియక పాపం ఆమె కూడా ఆ కొండ మీద నుంచి దూకి చనిపోయింది. చూసారా, ఒక ఐఫోన్ వల్ల ఒక కుటుంబం అనేది అర్ధాంతరంగా చనిపోయి సర్వనాశనం అనేది అయిపోయింది. ఈ రోజుల్లో పిల్లలు ఎలా తయారయ్యారంటే, వస్తువుల్ని ప్రేమిస్తున్నారు, మనుషుల్ని వాడుకోవడానికి చూస్తున్నారు. నిజానికి మనుషుల్ని ప్రేమించాలి, వస్తువుల్ని కేవలం వాడుకోవాలి. వస్తువులు మాత్రమే. ఐఫోన్ లేకపోతే నార్మల్ ఫోన్ దేంతో అయినా మనం గడపచ్చు. అందుకే వాక్యం ఏమనంటదంటే, బాలుడు నడవలసిన త్రోవను వాడికి బాల్యం నుంచే నేర్పించాలి. ఎందుకు మన పిల్లల్ని తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి మన కుటుంబ పరిస్థితి ఏంటి, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం అని అన్ని విషయాల్లో వాళ్ళని జ్ఞానంతో వాళ్ళని పెంచాలి. అందుకే వాక్యంతో బాగా పెంచాలి. అందుకే వాక్యాన్ని పాలుతో ఎందుకు పోల్చారంటే, పిల్లలకి ఎలా అయితే పాలు పోస్తూ చిన్నప్పటి నుంచి పెంచుతామో, అలాగే వాక్యం అనే పాలు పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పిస్తూ వాళ్ళని దాని ద్వారా వాక్యంలో పెంచాలి. అప్పుడు వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి వస్తాయి. నా కుటుంబ పరిస్థితి ఇది కాబట్టి దీన్ని తగ్గట్టుగా నేను నడుచుకోవాలి అనే ఆలోచన వాళ్ళలో వస్తుంది. కాబట్టి అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని అర్థం చేసుకుని ఆ రీతిగా మీ యొక్క జలసాలు లేదంటే ఖర్చులు ఇవన్నీ చూసుకోవాలి తప్ప, నీ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలి, నాకు ఖరీదైన వస్తువులు కావాలి అనుకున్నప్పుడు దాని ద్వారా నీ తల్లిదండ్రులు ఎంతో బాధపడతారు, చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఏమైంది ఇక్కడ, కేవలం ఒక వస్తువు అయినటువంటి ఐఫోన్ వల్ల ఒక కుటుంబం మొత్తం నాశనం అయిపోయింది. క్షణాల్లో తండ్రి, కొడుకు, తల్లి కూడా చనిపోయారు. కాబట్టి తల్లిదండ్రులారా జాగ్రత్త, పిల్లలారా మీరు కూడా జాగ్రత్త. వాక్యాన్ని బాగా చదవండి, దేవుణ్ణి నమ్ముకోండి. ప్రైజ్.